ఆయనే మార్గదర్శి, ఆయనే నిత్య స్ఫూర్తి, ఆయనంటే నాకెంతో ఇష్టం. కానీ ఆ యుద్ధానికి కారణం ఆయనే. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాటలివి. ఆయన అలా అన్నారో లేదో ప్రత్యర్థులు కార్నర్ చేశారు. తొలి ప్రధాని నెహ్రూను నిరంతరం టార్గెట్ చేసే బీజేపీకి థరూర్ వ్యాఖ్యలు అస్త్రంగా మారాయి. సొంత పార్టీ నేతలే నెహ్రూ తప్పులను అంగీకరిస్తుంటే ఇక ఆయన గొప్పతనం ఎక్కడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్ కార్యకర్తలు పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఒక ఆదర్శప్రాయమైన నాయకుడిగా భావిస్తారు. అగ్రశ్రేణి నాయకుడే విమర్శలు చేయడంతో క్యాడర్ సైతం దెబ్బతింటోంది. హస్తం కార్యకర్తలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారట. ఇంతకీ శశి థరూర్ చెప్పిందేంటి? కమలం హైలైట్ చేస్తున్న అంశాలేంటి? కాంగ్రెస్ను కలవరపెడుతున్న మాటలేవి? 1962 చైనా యుద్ధం సమయంలో నెహ్రూ పాత్రపై శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపాయి. 1962 భారత చైనా యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక మాయన మచ్చగా మిగిలిపోయింది. ఈ యుద్ధంలో భారత్ ఎదుర్కొన్న ఓటమికి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలు, రక్షణ వ్యూహాలే ప్రధాన కారణమనే విమర్శలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో కేవలం సైనికపరమైన ఓటమి మాత్రమే కాదు, అది నెహ్రూ దౌత్యపరమైన వైఫల్యంగా కూడా ఉంది. హిందీ, చీనీ భాయ్ భాయ్ అనే భ్రమలో నెహ్రూ ఉన్నారని ఆరోపణలున్నాయి. చైనాను నెహ్రూ అతిగా నమ్మారని, పంచశీల ఒప్పందం ద్వారా చైనా శాంతిని కోరుకుంటుందని భావించడం అతి పెద్ద తప్పిదమని విమర్శకులు అంటారు. చైనా యుద్ధం సమయంలో నెహ్రూ విదేశీ విధానాలను అస్త్రంగా చేసుకుని బీజేపీ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెహ్రూ హిమాలయ తప్పిదాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. నెహ్రూ ఉదాసీనత వల్ల 38,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగమైన ఆక్సాయ్ చిన్ చైనా పరమైందని బీజేపీ వాదిస్తోంది. ఆక్సాయ్ చిన్ గురించి పార్లమెంటులో నెహ్రూ మాట్లాడుతూ అక్కడ గడ్డి పరక కూడా మొలవదు అన్న వ్యాఖ్యను బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఒక ప్రాంతం ఉపయోగపడదు అనే కారణంతో దేశ భూభాగాన్ని వదులుకోవడం దేశ ద్రోహమేనని అమిత్ షా వంటి నేతలు పార్లమెంటులో ఘాటుగా విమర్శించారు. సరిహద్దులో తగినంత సైనిక బలం, మౌలిక సదుపాయాలు లేకుండానే వివాదాస్పద ప్రాంతాల్లో అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని నెహ్రూ ఆదేశించారు. ఇది చైనాను రెచ్చగొట్టినట్లయిందని, కానీ ఎదురుదాడిని తట్టుకునే సన్నద్ధత మన సైన్యానికి లేదని అప్పట్లో విమర్శలొచ్చాయి. యుద్ధంలో భారత వైమానిక దళాన్ని పూర్తి స్థాయిలో రంగంలోకి దించలేదు. ఒకవేళ యుద్ధ విమానాలను వాడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని రక్షణ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పటి రక్షణ మంత్రి వికే కృష్ణమేనన్, నెహ్రూ కలిసి సైనిక అవసరాల కంటే పారిశ్రామికీకరణకే ప్రాధాన్యమిచ్చారని, ఫలితంగా మన సైనికులు సరైన దుస్తులు, బూట్లు, ఆధునిక ఆయుధాలు లేకుండానే గడ్డకట్టే చలిలో పోరాడాల్సి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. నెహ్రూ అనుసరించిన పంచశీల ఒప్పందం చైనాతో స్నేహహస్తం ఒక భారీ దౌత్య వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. చైనా సామ్రాజ్యవాద కాంక్షను నెహ్రూ గుర్తించలేకపోయారని, కేవలం ఆదర్శవాదంతో దేశ భద్రతను పణంగా పెట్టారని బీజేపీ అంటోంది. 1950లోనే వల్లభాయ్ పటేల్ చైనా ముప్పు గురించి హెచ్చరించినప్పటికీ నెహ్రూ ఆయన మాటలను పెడచెవిన పెట్టారని బీజేపీ తరచూ గుర్తు చేస్తుంది. భారతదేశానికి రావాల్సిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని నెహ్రూ చైనాకు ప్లేటులో పెట్టి ఇచ్చారని బీజేపీ గట్టిగానే విమర్శిస్తుంది. 1950లో అమెరికా, రష్యా భారత్కు ఈ ప్రతిపాదన చేసినప్పటికీ చైనాను దూరం చేసుకోవడం ఇష్టం లేక నెహ్రూ దానిని తిరస్కరించారని బీజేపీ ఆరోపిస్తోంది. నేడు భారత్ యుఎన్ఎస్సి సీటు కోసం పోరాడుతుంటే చైనా మనల్ని అడ్డుకోవడానికి నెహ్రూ చేసిన ఆ తప్పే కారణమని వారు విమర్శిస్తారు. యుద్ధానికి ముందు సైన్యాన్ని ఆధునీకరించకుండా, రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయించకుండా నెహ్రూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని బీజేపీ ఆరోపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి తుపాకులతో పోరాడాల్సి వచ్చిందని బీజేపీ నేతలు విమర్శిస్తారు. అప్పటి రక్షణ మంత్రి వికే కృష్ణమేనన్ సైనిక అధికారుల కంటే తన రాజకీయ నిర్ణయాలకే ప్రాధాన్యమిచ్చారని, నెహ్రూ ఆయనను గుడ్డిగా సమర్థించారని ఆరోపిస్తారు. నెహ్రూ అనుసరించిన తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నెహ్రూను ఆరాధించే పార్టీలో ఉంటూనే ఆయన వైఫల్యాలను థరూర్ కుండ బద్దలు కొట్టారు. చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఎదుర్కొన్న ఘోర పరాజయానికి నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని థరూర్ అంగీకరించారు. ఆనాటి చైనా వ్యూహాలను అంచనా వేయడంలో నెహ్రూ విఫలమయ్యారని ఆయన అన్నారు. నేను నెహ్రూను ఆరాధిస్తాను, కానీ ఆయన చేసిన ప్రతి పనిని, విధానాన్ని 100% సమర్థించాలని థరూర్ స్పష్టం చేశారు. నెహ్రూను కేవలం ఒక ఐకాన్లా కాకుండా తప్పులు చేసే అవకాశం ఉన్న మనిషిగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా దానికి నెహ్రూని బాధ్యుని చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఆయన బలిపశువుగా మారుస్తోందని థరూర్ మండిపడ్డారు. నెహ్రూని విమర్శించే హక్కు ఉన్నా అది నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉండకూడదని ఆయన అన్నారు. 2022లో తవాంగ్ సరిహద్దు ఘర్షణల సమయంలో కూడా థరూర్ నెహ్రూను గుర్తు చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నెహ్రూ పార్లమెంటులో చర్చకు భయపడలేదని, దాదాపు 100 మంది ఎంపీల అభిప్రాయాలను విని ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకున్నారని థరూర్ గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం చైనా సరిహద్దు ఘర్షణలపై పార్లమెంటులో కనీసం చర్చకు కూడా అనుమతించడం లేదని, నెహ్రూ కాలంలో ఉన్నంత పారదర్శకత ఇప్పుడు లేదని ఆయన విమర్శించారు. నెహ్రూ విధానాలపై శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోలేదు. అవి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మథనాన్ని, అటు బీజేపీకి రాజకీయ అస్త్రాన్ని అందిస్తూ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాధారణంగా నెహ్రూ వారసత్వాన్ని గుడ్డిగా సమర్థించే కాంగ్రెస్ పార్టీకి థరూర్ వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. నెహ్రూను విమర్శించడం ద్వారా థరూర్ బీజేపీకి లాభం చేకూరుస్తున్నారని కాంగ్రెస్లోని ఒక వర్గం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. శశి థరూర్ వ్యాఖ్యలను బీజేపీ గోల్డెన్ ఛాన్స్ గా వాడుకుంటోంది. నెహ్రూ వల్ల దేశానికి నష్టం జరిగిందని మేము ఎప్పటినుంచో చెబుతున్నాం, ఇప్పుడు సొంత పార్టీ నేతలే అది నిజమని ఒప్పుకుంటున్నారు అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ ఒకవైపు నెహ్రూ ఆదర్శాలను ప్రచారం చేస్తుంటే ఆయన పార్టీలోని సీనియర్ ఎంపీఏ వాటిని విమర్శించడం వల్ల రాహుల్ నాయకత్వానికి, సిద్ధాంతానికి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. థరూర్ నెహ్రూని విమర్శిస్తూనే మరోవైపు 1962లో నెహ్రూ పార్లమెంటులో చర్చకు అనుమతించారని, కానీ మోదీ ప్రభుత్వం చైనా చొరబాట్లపై కనీసం చర్చకు కూడా సిద్ధంగా లేదని విమర్శించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. థరూర్ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.